హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్లో ఓ వెలిగిన నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అధినేతే ఫామ్ హౌస్కు పరిమితమైతే నాయకులు కొంతమంది రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఇక తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే ఒకరిద్దరు నేతలు నియోజకవర్గాలకు మెరుపు తీగల అలా కనిపించి అలా వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా ఓ వెలిగిన ప్రజాప్రతినిధులు అధికారం చేజారాక జిల్లా వైపు కనీసం చూడడం లేదని టాక్ నడుస్తుంది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అయితే అసలు సొంత నియోజకవర్గంలో తిరిగిన సందర్భాలు లేవనేది స్థానికులు చెబుతున్నారు. తాము గెలిపించి ఆయన్ను పార్లమెంటుకు పంపించామని, గెలుపోటములు సహజమని తెలిసినా నామా నాగేశ్వరరావు తమకు అందుబాటులో లేరంటూ కొందరు గులాబీ బాస్కు కంప్లైంట్స్ చేసే పరిస్థితి వచ్చిందంట. నామా నాగేశ్వరరావు పదవిలో ఉన్నా లేకున్నా జిల్లాలో కనిపించేది తక్కువే. పార్టీ సముచిత స్థానం కల్పించినా జిల్లా ప్రజలను సమస్యలు పక్కన పెట్టి సొంత ప్రయోజనాలే లక్ష్యంగా ఆయన పనిచేస్తుంటారని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసి 6 నెలలు కావస్తున్నా పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో నామా పర్యటించిన దాఖలాలు లేవు. ఎప్పుడో ఒకసారి కొత్తగూడెం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఆ తర్వాత అటువైపు తొంగి కూడా చూడలేదు. విపక్షంలో ఉన్న తమ సమస్యలపై వాయిస్ వినిపించాల్సిన వ్యక్తి కనీసం కంటికి కనిపించడం లేదు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లోని సమస్యలపై నాడు గళమెత్తిన నేత ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కనీసం పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేనంత బిజీగా మారిపోయారా, లేక మొహం చెల్లక సొంత ఇలాకాలో ఉండలేకపోతున్నారా అనే చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకుపోవడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దృష్టి సారించింది. దీంతో నామా తమకు అవినీతి మరక అంటుకుంటుందనే భయంతోనే జిల్లాలో అడుగు పెట్టడం లేదనే ప్రచారం ఉంది. ఎలాంటి తప్పు చేయనప్పుడు ఆయన ఎందుకు భయపడుతున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఏ కేసు తనపై నమోదవుతుందో అనే భావనతోనే నామా తమకు దూరం అయ్యారని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారని సమాచారం. మరోవైపు నామా నాగేశ్వరరావు కూడా పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. దీనికోసం అనుచరులతో మాజీ ఎంపీ చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. 3 సార్లు ఎంపీగా గెలుపొందిన నామా నాగేశ్వరరావు సొంత క్యాడర్ను కానీ అనుచర గణాన్ని కానీ సమకూర్చుకోలేకపోయారనే అపవాదు మూటగట్టుకున్నారు. అధికారం ఉన్నప్పుడే అడపాదడపా పర్యటనలు మినహా చేసిన అభివృద్ధి లేదనేది కొందరి వాదన. ఇదిలా ఉండగా గతంలో ఎమ్మెల్యేలకు తెలియకుండా నియోజకవర్గాల్లో తిరగొద్దని మాజీ సీఎం కేసీఆర్ ఆనాడు ఆదేశించారట. కాబట్టి దీనికి లోబడే నామా ప్రవర్తిస్తున్నారనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. అంతకు ముందు టీడీపీలో ఉన్న సమయంలో కానీ, తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరినప్పుడు కానీ నామాకు నా అనేవాళ్లు లేరనేది కార్యకర్తల్లో సాగుతున్న చర్చ. తనకంటూ ప్రత్యేక సైన్యాన్ని సమకూర్చుకోవడంలో ఆయన విఫలం అయ్యారనే పొలిటికల్ వర్గాల్లోనూ టాక్ నడుస్తోంది. ఈ ఘటనలో పరిశీలిస్తే నామా సొంత జిల్లాలో పర్యటిస్తే పట్టుమని 10 మంది కూడా రారని కాంగ్రెస్ ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లు అవుతోందని పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక గత ఎన్నికల్లో గులాబీ పార్టీ జిల్లాలో భారీగా ఓటమి చెందడానికి నామా నాగేశ్వరరావు ఒంటెద్దు పోకడలు కూడా కారణమని అంటున్నారు. అధికారంలో ఉండగా తమను పట్టించుకొని మాజీ ఎంపీకి వ్యతిరేకంగా ఓ వర్గం నేతలు పనిచేశారనే వాదనలు ఉన్నాయి. కారు పార్టీ జెండాను కష్టపడి మోసిన తమకు నామా ఎప్పుడు సహకరించలేదనే కొందరి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనంలోంచి వస్తున్న వార్తలతో మాజీ ఎంపీ మరింత సతమతమవుతున్నట్లుగా సమాచారం. ఎన్నికల సమయంలో సామాజిక ఆర్థిక బలాన్ని ముందుకు తెస్తూ వాటిని ఆయన నమ్ముకున్నారు తప్ప ప్రత్యేక బలం లేదనేది కాంగ్రెస్ ఆరోపణ. మరోవైపు జిల్లాలోని గులాబీ నేతల మధ్య ఉన్న గ్రూపు రాజకీయాలు నామాకు కలిసి రావడం లేదనే వార్తలు చెక్కెలు కొడుతున్నాయి. 10 ఏళ్లుగా తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు నేతలు జిల్లాలోని అరాచకాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. వారంతా యథేచ్ఛగా భూమాఫియా కుంభకోణాలకు పాల్పడిన విషయాలను జనంలోకి తీసుకెళ్లడంతో కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ తమపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియకే చాలామంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని అంటున్నారు. ఇందులో భాగంగానే నామా నాగేశ్వరరావు కనిపించడం లేదనేది ఇతర పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే కంటిన్యూ అయితే జిల్లాలో పార్టీ పరిస్థితి గ్రాఫ్ పూర్తిగా పడిపోవడం ఖాయమని చెప్పాలి.